నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇరాన్ మీద ట్రంప్ మళ్ళీ దాడి ప్రారంభించారు. రంజాన్ సమయంలో దాడి ప్రారంభించారు గతంలో. ఇప్పుడు బక్రీద్ సమయంలో మళ్ళీ దాడి ప్రారంభించారు. ఇరాన్ మీద దాడి చేసి ఒక రకంగా ఓడిపోయి ఎట్లయినా సరే ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని, తన షరతులకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు ట్రంప్. పాకిస్తాన్ను మధ్యవర్తిగా దించాడు, చైనాను బతిమిలాడాడు, రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించాడు. అయితే ఇరాన్ తన షరతులకు అనుగుణంగానే ఒప్పందానికి వస్తా అని ప్రకటించింది. దాని మీద స్ట్రాంగ్గా నిలబడింది. ఎందుకంటే దాడి చేసింది ఇరాన్ కాదు, దాడి చేసింది ఇజ్రాయిల్ అండ్ అమెరికా. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా దాడి జరగకుండా ఉండాలంటే దాని మీద ఖచ్చితమైన ఒప్పందం జరగాలని, మరోసారి దాడి జరగకూడదని, హర్ముజ్ జలసంధి మీద తన పట్టు ఉండాలని, అలాగే యురేనియంకి సంబంధించి కూడా తను నాశనం చేయబోనని, ఇట్లా కొన్ని తన షరతులకు అనుగుణంగానే ఒప్పందం జరగాలని ఇరాన్, లేదు తన షరతులకు అనుగుణంగానే ఒప్పందం జరగాలని ట్రంప్, రెండు పట్టుబట్టి కూర్చున్నాయి. కాబట్టి చర్చల వైపు జరుగుతుండగానే మళ్ళీ ట్రంప్ దాడి చేశాడు. నిజానికి ట్రంప్ అంతకు ముందే ఇక యుద్ధం ముగిసింది, ఒప్పందం కుదిరే పరిస్థితి ఉన్నది, ఒప్పందం కుదరబోతుంది అనేకసార్లు మాట్లాడాడు. ఇది ఒప్పందం కుదురుతుంది, ఇరాన్ ఇక మా మాట వింటుందని చెప్తాడు, మళ్ళీ దాడి చేస్తాడు, మళ్ళీ మాట మారుస్తూ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నది. 2-3 రోజుల క్రితమే ఒప్పందం కుదిరింది, చర్చలు జరుగుతున్నాయి, ఒప్పందం కుదిరింది, ఇక యుద్ధం ఉండకపోవచ్చు అని మాట్లాడిన ట్రంప్ నిన్న మళ్ళీ ఇరాన్ మీద దాడి చేశాడు. ఇరాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయిల్ ఒత్తిడే ప్రధాన కారణమని అమెరికాలోని మీడియా, ఇతర నిపుణులు బహిరంగంగానే చెప్తున్నారు. మీడియా రాసింది కూడా. ఇరాన్తో ఒప్పందానికి సిద్ధపడి యుద్ధాన్ని విరమించాలని ట్రంప్ కోరుకున్నప్పుడల్లా జూయిష్ లాబీ అంటే ఇజ్రాయిల్ లాబీ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ట్రంప్ మళ్ళీ రెచ్చిపోయి యుద్ధానికి కాలు దూవడం మొదలు పెడతాడు. అలాగే ఈసారి కూడా జరిగింది. ట్రంప్ మళ్ళీ దాడి చేస్తాను, ఒక్క దాడి చేయడం, ఈసారి ఒమన్ మీద కూడా దాడి చేస్తాను, ఒమన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాను బాంబింగ్ చేసి అని మాట్లాడుతున్నాడు. ట్రంప్ అసలు ఎంత దారుణంగా మాట్లాడుతాడంటే, అసలు అమెరికాకు ఎంత అహంకారము, ఇరాన్ విషయంలో నాగరికతనే లేకుండా చేస్తానంటే ఇరాన్ సర్వనాశనం చేస్తాను, పర్షియన్ నాగరికత లేకుండా చేస్తానని మాట్లాడాడు. ఇప్పుడు ఒమన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక డిమాండ్ పెడుతున్నాడు ట్రంప్. మొత్తం అరబ్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు మొత్తం అబ్రహం ఒప్పందంలో భాగస్వాముల వాళ్ళందరూ సంతకాలు పెడితేనే నేను ఇరాన్తో ఒప్పందం చేసుకుంటా, యుద్ధం ఆపుతా. అరబ్ ఒప్పందాల్లో సంతకాలు పెట్టడం అనేది వాటి ఆయా దేశాలకు సంబంధించిన అంశం. కానీ ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు మొత్తం అన్నీ కలిపి సంతకాలు పెడితేనే ఇరాన్తో యుద్ధంతో దీన్ని ఏమనాలి? ఎవరి కోసం ఇది? అరబ్ ఒప్పందాలు అంటే ఏంటి అసలు? 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్ను గుర్తించడానికి, ఇజ్రాయిల్తో అరబ్ కంట్రీస్కు, ముస్లిమ్స్ కంట్రీస్కి మంచి సంబంధాలు ఏర్పాటు చేయడానికి అబ్రహం ఒప్పందాలు అని తీసుకొచ్చారు. అబ్రహం అని ఎందుకన్నారు ఆ ఒప్పందాలని అంటే, యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఈ ముగ్గురికి అబ్రహం, ఇబ్రాహీం ఈ 2 పదాలు, ఈ మతాలను మతాలు అంటారు. అబ్రహం, ఇబ్రాహీం ఈ 2 మతాలకు పితామహులుగా భావిస్తారు. కాబట్టి అబ్రహాం ఒప్పందాలు అని పేరు పెట్టాడు దానికి. ఆ అబ్రహాం ఒప్పందాల్లో అందరూ సంతకాలు చేసి తీరాలి. ఎందుకు సంతకాలు చేయాలి అంటే ఇజ్రాయిల్ను కాపాడాలి, ఈ ప్రపంచం ఇజ్రాయిల్ను గుర్తించాలి. ఇజ్రాయిల్ గుర్తించడం అంటే ఇజ్రాయిల్ చేసిన దాడులు ఓకే అనాలి, ఇజ్రాయిల్ జన సంహారం చేస్తుంది గాజాలో, దాన్ని కూడా ఒప్పుకోవాలి. ముస్లిం దేశాలే కాదు, అసలు మానవత్వం ఉన్న ఏ దేశమైనా, న్యాయం కోసం నిలబడే ఏ దేశమైనా ఇజ్రాయిల్ చేసే నరహంతక దాడులను గాజా మీద, పాలిస్తాన్ మీద ఎవడైనా ఒప్పుకుంటాడా? అది ఒకవైపు చంపుతుంటుంది, వేల లక్షల మందిని చంపుతూ ఉంటుంది. కానీ ఇజ్రాయిల్ ఇప్పటికీ కొన్ని దేశాలు ఇజ్రాయిల్ దేశంగా గుర్తించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ట్రంప్ చెప్పినట్టు పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తించొద్దు, ఇజ్రాయిల్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, ఇజ్రాయిల్తో ఒప్పందాలు చేసుకోవాలి, ఇజ్రాయిల్తో మంచిగా ఉండాలి. ఇది ఒప్పందంలోని భాగం. ఇప్పటికే ఈ ఒప్పందంలో గతంలో 2020 తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సుడాన్, మొరాక్కో ఇవి సంతకాలు చేశాయి. అవి కూడా ఒప్పందాన్ని పూర్తిగా ఒప్పుకోలేదు. పాలస్తీనియాన్ని గుర్తించకూడదు, పాలస్తీనా మీద దాడులను వ్యతిరేకించకూడదు అనేదాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయిల్తో మంచి సంబంధాలను మాత్రం ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అవే కాదు, ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, జోర్డాను, పాకిస్తాన్, చివరికి ఇరాన్ ఇవన్నీ కూడా ఒప్పుకొని ఇజ్రాయిల్తో మేము మంచి సంబంధాలు కొనసాగిస్తాం, ఇజ్రాయిల్ని ఏం అనబోము, ఇజ్రాయిల్
పాలస్తీనా మీద దాడులు చేసినా, ఎవరిని చంపేసినా, లెబనాన్ మీద దాడులు చేసినా, ఎవరిని చంపేసినా మాకేం పట్టదు అని సంతకాలు చేయాలి. ఇప్పుడు అది కోరుకుంటున్నాడు. అలా సంతకాలు చేస్తే తప్ప నేను ఒప్పందాలు చేసుకోను. కానీ నిజంగానే ఇప్పుడు మనం అనుకున్న ఏ దేశాలను, యూఏఈ కానీ, ఖతర్ కానీ, కువైట్, ఇరాను, జోర్డాన్ ఇవి ఒప్పుకుంటాయి. అసలు వాటికి పాలస్తీనా అనేది చాలా ముఖ్యమైన సమస్య. పాలస్తీనాను కాపాడుకోవడం అనేది వాటన్నిటికి కూడా అవసరం. గాజాను కాపాడుకోవడం అనేది వాటన్నిటికి కూడా అవసరం. ఆ దేశాలు గాజాను, పాలస్తీనాను సర్వనాశనం చేస్తున్న ఇజ్రాయెల్ని, పాలస్తీనా మీద దాడులు చేసి జనసంహారం చేస్తున్న, హత్యలు చేస్తున్న ఇజ్రాయెల్ని ఎట్లా సమర్థిస్తాయి? ఒప్పుకునే పరిస్థితే లేదు అవి. కానీ ఒప్పుకోకపోతే యుద్ధం ఆపనంటున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు ట్రంప్. చివరికి అలా ప్రకటించడమే కాకుండా ఇరాన్ ఓడరేవు మీద, అబ్బాస్ ఓడరేవు మీద దాడి చేశాడు. దానికి ప్రతిగా అమెరికా కువైట్లోని అమెరికా సైనిక స్థావరం మీద దాడి చేసి మళ్ళీ ఆగాడు, మళ్ళీ దాడి చేస్తాడు. అంటే ఇంతకు ముందులా కంటిన్యూ కాకుండా ఆగి దాడులు చేసే పద్ధతి ఇది ఇజ్రాయిల్ పద్ధతి. ఇజ్రాయిల్ పాలస్తీనా మీద, గాజా మీద ఎలాంటి దాడులు చేస్తుంది? ఒకవైపు గాజాతో, పాలస్తీనాతో ఒప్పందాలు చేసుకుంటుంది, కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుంది, హమాస్తో ఒప్పందం జరుగుతుంది, లెబనాన్లో ఒప్పందాలు జరుగుతాయి. ఒప్పందాలు జరిగితే ఒప్పందాలు అమల్లోనే ఉంటాయి. కానీ దాడి చేస్తుంది ఇజ్రాయిల్. మళ్ళీ ఆగి కొంతకాలానికి దాడి చేయడం, కొంతమందిని చంపేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, మళ్ళీ ఆగడం. ఒకవైపు ఒప్పందాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఒప్పందాలను ఉల్లంఘించి ఇజ్రాయిల్ దాడి చేస్తుంది. ఇప్పుడు అమెరికా అదే పద్ధతి అనుసరించడం మొదలుపెట్టింది. ట్రంప్ని మళ్ళీ మొసాదు ఏదో రకంగా బుట్టలో వేసుకుంది. ఇజ్రాయిల్ నెతన్యాహు బుట్టలో వేసుకున్నాడు. అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది, ఇరాన్ గెలవలేము అనేది ముందు అర్థమైన తర్వాత ట్రంప్ ఓ రకంగా వెనకడుగేశాడు. కానీ మళ్ళీ గెలవగలమని మొసాదు ఒప్పించింది ట్రంప్ని అనేది ఇప్పుడు అమెరికన్ పత్రికలు రాస్తున్నాయి. మొసాదు ఇజ్రాయిల్ లాబియింగ్ పూర్తి ఒత్తిడిలో ఉన్నాడు, చక్రబంధంలో ఉన్నాడు. అమెరికన్ అధికారులను కూడా పూర్తిగా పక్కన పెట్టేశాడు ట్రంప్ అనేది అమెరికన్ పత్రికలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద దాడి కొనసాగే పరిస్థితి కనబడుతున్నది. అమెరికా దాడి తర్వాత ఇరాన్ కూడా ప్రకటించింది, మేము ఎంతోమంది ఇంతకంటే పెద్దవాళ్ళను కూడా ఓడించిన చరిత్ర పర్షియన్ చరిత్ర. చెంగిస్ ఖాన్ వచ్చినా, అలెగ్జాండర్ వచ్చినా మేము ఓడించాం. మమ్మల్ని ఆక్రమించుకోలేకపోయారు. ట్రంప్ కూడా అదే పద్ధతిలో నాశనం అయిపోతాడు అని ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ ఇదే విధంగా దాడులు చేస్తే హర్ముజ్ జలసంధే కాకుండా యమన్ వైపు వెళ్ళే ఇతర మార్గాలతో పాటు చమురు, గ్యాసు సరఫరాలను కూడా ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది. నిజంగా ఇరాన్ ఆ పని చేస్తే అమెరికాకు మాత్రమే నష్టం కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం, భారతదేశానికి ఎక్కువ నష్టం. మనకి ఇప్పటికే చమురు ఉత్పత్తులు, ఆయిల్ రావడం చాలా కష్టంగా ఉన్నది, గ్యాస్ రావడం కష్టంగా ఉన్నది. భారతదేశంలో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఆయిల్ రేట్లు. కొన్ని చోట్ల యూపీలో నిన్న మొన్న చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది, ఆయిల్ దొరకటం లేదు. పోలీసులను పెట్టి అనౌన్స్ చేయిస్తున్నారు. వారణాసి మోడీ నియోజకవర్గంలో పోలీసులను పెట్టి అనౌన్స్ చేయిస్తున్నారు, 5 లీటర్లను మించి డీజిల్ ఇవ్వము. ఆ డీజిల్ కూడా రైతులు డీజిల్ తీసుకోవడానికి వస్తే ఆధార్ కార్డు చూపించాలి, వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళకి డీజిల్ అవసరం ఉందని. ఎండాకాలం వర్షాలు లేవు, పంటల కోసం వాళ్ళు బోర్లు వేశారు, బోర్లకు ఇంజన్లకు డీజిల్ కావాలి. డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగితే 5 లీటర్ల కంటే ఎక్కువ ఒక్కళ్ళకి ఇవ్వరు. ఆధార్ కార్డు చూపించి చాలా దారుణంగా ఉంది. నార్త్ ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉంది, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ కూడా లిమిట్గా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు వెహికల్స్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు, ఇంతకు మించి పెట్రోల్ ఉండదు, ఇంతకు మించి డీజిల్ ఇవ్వబడదు అని. ఇదే జరిగితే ఇప్పుడు 100 రూపాయలు ఉన్న పెట్రోలు 150 రూపాయలకు పోవచ్చు. 100 రూపాయల పైనే ఉంది ఇప్పుడు, 110, 112 రూపాయలు. డీజిల్, పెట్రోల్ 150 రూపాయలు దాటే అవకాశం ఉంది అమెరికా యుద్ధం ఇలాగే కొనసాగిస్తే. ఇంకొక వైపు ట్రంప్ ఇరాన్కు మరో అల్టిమేటం ఇచ్చాడు. హర్ముజ్ జలసంధి తనదేని, తన సార్వభౌమాధికారం ఉంది దాని మీద అని. ఆ విషయంలో యమన్తో కలిసి ఒప్పందం చేసుకున్నది. ఆ రెండు దేశాలకు దాని మీద హక్కు ఉంటుందని. ఇప్పుడు ట్రంప్ దాన్ని ఫ్రీగా వదలాలని, అన్ని దేశాలకు హక్కు ఉండాలని అంతకుముందు మాట్లాడి తను కూడా దాన్ని ఆక్రమించి టారిఫ్ వసూలు చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఇరాన్కు హక్కు లేదని మాట్లాడుతున్నాడు. ఇరాన్ ఆ విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నది, నేను ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి వెళ్తా, ఐక్యరాజ్యసమితిలో ఈ విషయం మీద చర్చించండి, కావాలంటే ఐక్యరాజ్యసమితికి మీరు కూడా వెళ్ళండి. హర్ముజ్ జలసంధి నా జలాలు, నా దేశ జలాలు, అవి ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం కాదు, నా దేశంలో ఉన్న జలాలు అవి, కాబట్టి నాకు దాని మీద పూర్తి హక్కు ఉన్నది అని ఇరాన్ మాట్లాడుతున్నది. మేము ఐక్యరాజ్యసమితికి వెళ్తాం ఆ విషయంలో అంటుంది. ఐక్యరాజ్యసమితికి వెళ్తే ఏం జరుగుతుంది? అమెరికా ఐక్యరాజ్యసమితికి వెళ్తుంది. ఐక్యరాజ్యసమితిలో దాని చర్చ జరిగితే
ఇరాన్కు సపోర్ట్ చేసే చైనా, రష్యాలు వీటో విధిస్తాయి, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇరాన్ కూడా ఎత్తుగడలు వేస్తుంది ఈ విషయంలో. ఐక్యరాజ్య సమితికి వెళ్తామనడంలో ఒక ఎత్తుగడ ఉన్నది. అంటే హర్ముజును వదులుకోదు, కొనసాగిస్తుంది. అది చట్టబద్ధంగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం వల్ల చట్టబద్ధంగా అది తన చేతుల్లో ఉంటుంది. అది ఎప్పటికీ చర్చల్లో ఉంటుంది. ఇక ఓటింగ్ దగ్గర రానివ్వదు. వీటో రష్యా, చైనాలు వీటో ప్రయోగిస్తే ఓటింగ్ దాకా వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ నేను ఐక్యరాజ్య సమితికి వెళ్తా అంటున్నది. ఇక ఇజ్రాయెల్ మాట విని జూయిష్ లాబియింగ్ ఒత్తిడితో ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీదకి ఈ విధంగా దాడికి వెళ్ళడం, ఇజ్రాయెల్ తను ఎట్లయితే గాజాలో ఎత్తుగడలు అవలంబించి గెలుస్తూ వస్తున్నదో అలా ఆగి దాడులు చేయడం వల్ల తాను విజయం సాధించాడని ఇజ్రాయెల్ ట్రంప్ను నమ్మించాడు. ఇరాన్ మీద కూడా ఆ విధంగా చేయొచ్చు అనేది నమ్మించాడు ట్రంప్ని. కానీ పాలస్తీనాకు ఇరాన్కి పోలిక ఏమాత్రమైనా ఉందా? పాలస్తీనాకు సరైన సైన్యమే లేదు. హమాస్ అనేది ఒక సంస్థ, చాలా చిన్నది. ఇజ్రాయిల్ లాంటి దాన్ని అన్ని సంవత్సరాల పాటు ఎదిరించడమే గొప్ప విషయం. అట్లాంటిది ఇరాన్ చాలా బలమైన సైన్యం ఉంది, బలమైన ఆయుధాలు ఉన్నాయి, అమెరికాను ముప్పు తిప్పలు పెట్టింది యుద్ధంలో ఇంతకాలం పాటు. అలాంటిది రెండింటికి పోలికలే లేవు. అట్లాంటిది నెతన్యాహు ఒత్తిడితో లొంగిపోయి ఇప్పుడు మళ్ళీ ఆగి దాడులు చేసే పరిస్థితి ఉన్నది. 2 రోజులు దాడులు చేస్తాడు, మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ ఒకరోజు దాడి చేస్తాడు, మళ్ళీ ఆగుతాడు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇరాన్ దాడులు చేస్తూనే ఉంటుంది సైనిక స్థావరాల మీద, అమెరికా సైనిక స్థావరాల మీద, అవసరమైతే ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఏ పరిష్కారము జరగదు. కావాలంటే ఇరాన్ని కొంత బాగా నాశనం చేయగలుగుతావేమో కానీ దానివల్ల నీ గెలుపు సాధ్యం కాదు. ట్రంప్ గెలుపు ఎన్నటికీ సాధ్యం కాదు. అమెరికా గెలవలేదు. అసలు అమెరికా చరిత్రలోనే ఏ దేశాన్ని గెలవలేదు. అమెరికా గెలుద్దామనుకున్న 2 రోజుల్లో గెలుస్తామనుకున్న ఏ దేశాన్ని కూడా, వియత్నాం సంవత్సరాల తరబడి యుద్ధం చేసిన వియత్నాం లాంటి చిన్న దేశాన్ని కూడా గెలవలేకపోయింది. అక్కడ ప్రజలు స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు ఏ దేశం కూడా ఏమీ చేయలేదు. ప్రజలు తమ దేశం కోసం నిలబడ్డారు. ఇరాన్ ప్రజలు, వియత్నాం ప్రజలు ఆ రోజు ఎలాగైతే దేశం కోసం నిలబడి అమెరికాను తరిమి కొట్టారో ఇప్పుడు ఇరాన్ ప్రజలు కూడా అలా నిలబడ్డారు. ఏం చేయలేడు. నాశనం చేయొచ్చు, ఇరాన్ను చాలా బాగా నాశనం చేయొచ్చు, ఆస్తు నష్టం కలిగించవచ్చు, ఆర్థికంగా దెబ్బతీయచ్చు, కానీ జయించలేడు. ఇరాన్ లొంగిపోనని చెప్పింది, జయించలేడు కూడా. అమెరికా ఆర్థికంగా దెబ్బతింటుంది తప్ప దీనివల్ల ఏ లాభం లేదు అనేది కనబడుతూనే ఉంది కళ్ళ ముందు. అయినా ఇజ్రాయెల్ ఒత్తిడితో మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నాడు. దీనివల్ల అమెరికాకు లాభం లేదు, ఇరాన్ నాశనం అవుతుంది, ప్రపంచంలోని ఇతర ఏ దేశానికి లాభం లేదు. ఇజ్రాయెల్ ఒక్కదానికి ఏమైనా లాభం ఉందేమో. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తుంది ఇరాన్. కాబట్టి ఇజ్రాయెల్ కూడా దెబ్బతింటుంది. అయినా కసి ఇరాన్ను నాశనం చేయాలని ఇజ్రాయెల్కి ఉంది. కానీ మనలాంటి దేశాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఆ యుద్ధం వల్ల. మన ఆయిల్ సరఫరాలు మొత్తం తగ్గిపోతున్నాయి, గ్యాస్ సరఫరాలు తగ్గిపోతున్నాయి. దానివల్ల ఒకవైపు రేట్లు పెరుగుతున్నాయి. మోడీ చేతగానితనం వల్ల, పిరికితనం వల్ల మన దేశం కూడా సంక్షోభంలో పడే పరిస్థితి వస్తుంది. మనం అమెరికా నుండే పెట్రోల్ కొనుక్కోవాలి, అమెరికా శిష్యులైన దేశాల నుంచి, అనుచరులైన దేశాల నుంచే పెట్రోల్ కొనుక్కోవాలి. ఇంకో మార్గం లేని పరిస్థితి. అక్కడి నుంచి పెట్రోల్ కొందామంటే యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ రాదు, మనకి పెట్రోల్ రాదు, డీజిల్ రాదు, గ్యాస్ రాదు. దాంతో సంబంధం లేకుండా వేరే దారిలో రష్యా లాంటి దేశాల నుంచి తెచ్చుకుందామంటే అమెరికా ఒప్పుకోదు. అమెరికా ఒప్పుకోకపోతే మన ప్రధాని గారు వణికిపోతారు. అమెరికాకు వద్దన్నదంటే ముందుగా అడిగేసే సమస్య లేదు. ధైర్యం చేసి రష్యా నుంచి తెచ్చుకుంటాడా? అది తేడు. దానివల్ల నష్టపోయేది మనమే, మోడీకేం కాదు, నష్టపోయేది మనమే. భారతదేశం చాలా తీవ్రంగా నష్టపోతుంది. అన్ని దేశాలు నష్టపోతాయి. మన గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. కాబట్టి మన భారతదేశం క్రమక్రమంగా అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఒకవైపు ఆయిల్ సంక్షోభంతో పాటు, ఆయిల్ రేట్లు పెరగడంతో పాటు ఇతర వస్తువుల రేట్లు కూడా అన్నీ పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల కూడా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తున్నది. రైతులు దెబ్బతింటున్నారు, చిన్న పరిశ్రమలు చాలా దెబ్బతింటున్నాయి వాణిజ్య ఒప్పందం వల్ల. ఇంకొకవైపు పెట్రోల్ కొరత వల్ల కూడా పెట్రోల్ ధరలు పెరిగి ఇతర ధరలన్నీ పెరిగిపోతున్నాయి. దానికి కారణాలు ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు దీనివల్ల కూడా ఆర్థిక సంక్షోభం. అన్ని రకాల సంక్షోభాలు చుట్టుముట్టాయి భారతదేశాన్ని. దీన్ని పరిష్కరించే సత్తా మోడీకి లేదు. మోడీ ట్రంప్ చెప్పినట్టు వినడం తప్ప వేరేది ఏమి చేయట్లేదు. మోడీ దగ్గర గొప్ప ఆర్థికవేత్తలు ఎవ్వరూ లేరు దీన్ని ఎట్లా పరిష్కరించాలనడానికి. ఆర్థికవేత్తలు ఉన్న ఆర్థికవేత్తలు కూడా, ఆయన నిన్నటిదాకా పొగిడిన ఆర్థికవేత్తలు కూడా ఇవాళ ఆయన చేస్తున్న పనులను చూసి వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్తో తెగదెంపులు చేసుకుంటే తప్ప ఈ దేశం బాగుపడే పరిస్థితి లేదు.
మనకి ఎక్కడ లాభం అయితే, ఎక్కడ ఉపయోగం అయితే అక్కడి నుంచి వస్తువులు తెచ్చుకుంటాం. ఆయిల్ ఎక్కడ తక్కువ ధరకు వస్తే ఎవరిస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. డీజిల్ ఎక్కడ అవసరమైతే అక్కడ తెచ్చుకుంటాం. డీజిల్ అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. గ్యాస్ ఎక్కడ అవసరమైతే అక్కడ ఎవరిస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. కానీ ఆ పరిస్థితే లేదు మన దగ్గర. ట్రంప్ వద్దంటే మానేయాల్సిందే. అంత దిగజారిపోయినాం మనం. మన సార్వభౌమ అధికారాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టిన తీసుకుపోయి. ఒకవైపు యుద్ధం కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి, అక్కడ ఆగే పరిస్థితులు కనబడట్లేదు. మన భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. మరింత సంక్షోభం పెరిగింది. ఆ యుద్ధం వల్ల మరింత సంక్షోభం పెరిగే పరిస్థితి ఉన్నది. రేపు చాలా క్లిష్టమైన పరిస్థితి భారతదేశం ఎదుర్కోబోతున్నది. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. అది సరిచేయాలి అంటే వేరే మార్గం ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీల నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వాలను కూలదోసి ఈ ప్రజలు తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఎన్నుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. కార్పొరేట్ల కోసమో ట్రంప్ కోసమో పనిచేసే వాళ్ళని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.